ప్రధాన కథకులు బండారు భిక్షపతి, సహాయకులు గడ్డం స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమారు, తాళం బైరాహనీలు, మేక కరుణాకరు, కామల్ల చంద్రము, సంకటి మహేష్. నిన్ను నందల మేదలయ్యా నాగన్న పాలు అయ్యా నీ సంసారం తండ్రి కూడా మంది కుండలలో మంది బ్యాగులో ఏరుగా ఎక్కడి అక్కడ బిర్రు కట్టుకున్నాక ఏడ కూర్చోవద్దు. గిది గిట్లా అలిగే నందేశ్వర దారా నందేశ్వర ఎన్నలేంది మీ అమ్మ ఇట్లా కూర్చుని ఏమయ్యరా? ఏమైందో ఏం చేసినావేమో నువ్వు నువ్వు మాకు కొడుకు, నువ్వు నన్ను గట్లా అంటే ఎట్లరా? నంది దాన్ని ఒక కట్టెతో లేపాల. కొట్టొద్దంట. ఎవరి తిప్పలు ఎవరి కొడుకు వాళ్ళకే సపోజ్ ఉంటారు. సపోర్టా ధీమా ఏమంటారు కదరా? పార్వతి దాని ముఖం నా ముఖం దిక్కు చూస్తూనే అశాయించుకుంటుంది. ఎట్లా మూతులు ఎట్లా తిప్పుతుంది చూడగా. అయ్యయ్యో ఒక ఇప్పుడు కాదు ఇట్లా దింపుతుంది, ఇట్లా ఇట్లా చేస్తుంది. ఎట్లా చేయాలి? దిమ్మ దిర కూస్తుంది. అలిగినవి ఎందుకే అయ్యో పార్వతి, అలిగినవి ఎందుకు అయ్యో పార్వతి, కలికి సిరికాల కొలికి రావమ్మ, నా చేతి భూబంతి బంతి నువ్వమ్మ. అమ్మమ్మమ్మమ్మ ఏం కరెంటు షాట్ కొట్టినట్టు అవుతుందిరా నంది. ఏం కావచ్చు దీనికి? ఎన్నెళ్ళేంది ఇట్లా అయింది? అయ్యో నా తల్లి తల్లి పార్వతి, పార్వతి నువ్వు నాకు దగ్గర రాకు, నాకు ముళ్ళంతా మండుతుంది. నీ కోపంలో కూడా నువ్వు ఎంత చక్కదనం ఉన్నావు పార్వతి. నువ్వు అలిగినా ఎంతో అందంగా ఉన్నావు. నీ పొంగితుడు దాటి నువ్వు దూరం ఉండు, నాకు మండుతుంది అంతా. ఇదేం మండు? నేను ఏమన్నా నీకు మండుతుంది? నువ్వు ఏడు పోయినావు, దేని దగ్గర పోయినావు? నా దగ్గర లేనిదేముంది, దాని దగ్గర ఉన్నది ఏంది? ఈ పోవుడేంది ఇది పట్టుకున్నావు? ఏడు పోయినా మరి చెప్పు. నేనేడికి గది ఏంటిది? మరి కాల దుమ్ము ఎక్కడిది? అయ్యయ్యో ఇదే. మరి గప్పటి నుంచి గిట్లా అడగవేంది? అంత నాకు అర్థం కాకుండా నన్ను బాధ పెడుతున్నావు. ఏడు పోయినావు పార్వతి, నువ్వు లేని ఒక్క క్షణము నడవదు. అయ్యాక మాట చెప్పుతా లేవలేవే పార్వతి, తల్లి పార్వతి, ఆ మాట చెప్పుతా పార్వతమ్మ. పార్వతి, కాళ్ళకు దుమ్మున్నది, నీ యొక్క ఒల్లెల్ల చెమట ఉంది. నేను ఎవరి తానికి పోయినానో అని అంటావు. దూరమైతే నచ్చుతాయిగా, అది చెడం పెట్టు. నువ్వు ఎవరి దగ్గర పోయినావు? నా దగ్గరకు వచ్చిన, నా దగ్గర రాకపోతే మరి చిన్నమ్మ దగ్గర పోయినా, గంగ దగ్గరికి. కొప్పుల గంగ చెంపల చంద్రకళ ఇద్దరం ఉండంగా ఇంకేంటిది అంటావు. ఇద్దరు ఉన్నాక దేని దగ్గర పోయినావు? అయ్యయ్యో పార్వతి, నువ్వు నందులకు మేత పెట్టాలి, నాగళ్ళకు పాలు పోయాలి, శివునికి శివ పూజ కట్టాలి. నువ్వు పూజ కట్టపోతే నా పూజ బంద్ అవుతుంది పార్వతి. పార్వతమ్మ బామా పార్వతీదేవి, నేను ఎక్కడ పోయిందంటే అది శివకంచి నగరామమ్మ, రామ రామ, శివకంచి నగరామమ్మ, రామ రామ, శివకంచి నగరం వెళ్తాడు మాతగా రాజా శ్రీదొండ రాజా. వాడు మా గొప్ప పరుడమ్మ, పరుడు ఉన్నాడే. శివకంచి పట్నం వెళ్తాడు రాజేశ్వరి దొండు, మహా గొప్ప. అతని భక్తి చూడ నీకు పోయినా. ఆ శివకంచి పట్నము పొద్దున పొన్నలంగడి, మాపున మల్లెలంగడి.
ఇప్ప కురిసినట్టు ఏ వాడ చూసినా పగటి దిటీలు ఇక కాపల్ల వాడలు కరణాల వాడలు గొల్లొల్ల వాడలు బ్రాహ్మణుల వాడలు భట్టురాజుల వాడలు సాలే సాకలి మంగలి మాదిగ ఏ వాడ చూసినా ఏ వాడ చూసినా నా పాటలే ఏ వాడ చూసినా నా వెలుగులే ఏ వాడ చూసినా నా భక్తులే చిన్న పిల్లకాడికి వెళ్ళి మెదులుకుంటే పెద్దోళ్ళ దాకా అంత శివభక్తులే ఏం భక్తుడే ఆ భక్తి చెప్పరాదు మహాభక్తి పరుడు నాకంటే ఎక్కువ భక్తి అన్ని ఏదో మాటలు ఏదో పొందించే మాటలు మాట్లాడుతూ నచ్చినగా బిరిగినట్టు చేసావు నువ్వు అన్ని పొందించే మాటలు మాట్లాడకు నాకు ఏమైంది నీకు ఇయ్యాలా గిట్ల చేస్తున్నావు నువ్వు నాకు దగ్గర దాని దగ్గరికి అదేమైతే ఎటువైనా నాకు అంత మండుతుంది పెయ్యి అంత ములములములు అంటుంది దానికి ఏది ఉన్నా పార్వతి అందం మీదకి ఏది రాదు నీ సరిదోడు ఎవరు లేరు బామా ఓ బామ పార్వతమ్మ ఏదున్నా నీ సరిదోడు ఎవరు రారు నీ అందాన్ని మించిన అందం ఎవరు తానం ఉండదు పార్వతి మా భక్తి పరుడు అతడు అంత భక్తిమంతుడా చాలా భక్తిమంతుడు అన్నమాట తప్పలేడు రామరామ ఆ వద్ద మాటలేడే పార్వతమ్మ అన్నమాట తప్పడు ఆ వద్ద మాడు పలికి పొంకని మాడు రాజశ్రీ దొండ వెయ్యాలనేమో గంజినీగలు తీసేసినట్టు గిట్ట చేస్తున్నామేంది తీసేసుడా పోవాలా పో నీకున్నాయే కాదు పో నీకున్నా నీ మనసులు ఉన్నాయే కాదు పో ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండను మరి గాయన గురించి గీడేం చెప్తున్నా అంత భక్తిమంతుడా భక్తిమంతుడు అంత గొప్పమంతుడా సల్లామదేవి కన్నా భక్తిమంతుడు చాలా భక్తిమంతుడు అంత గొప్ప ఈ పుదివి ఆ భూలోకమందు 4 రాజ్యాలు వెతికినా గాని అంతమంది భక్తిపరుడు దొరకడు అల్లామరాజు కన్నా బెల్లామదేవి కన్నా సల్లామదేవి కన్నా బల్లానరాజు కన్నా అల్లామదేవి కన్నా బల్లామరాజు కన్నా సల్లామదేవి కన్నా బల్లానరాజు కన్నా అతంత గొప్ప మంతుడా సిరిదొండరాజు అతకన్నా గొప్ప మంతుడా హరిచంద్రరాజు అతంత గొప్ప మంతుడా సిరిదొండరాజు అంతకంటే గొప్ప మంతుడా సల్లామదేవి బల్లాన రాజుల కన్నా అంతకన్నా గొప్ప మంతుడా అంటావు అంతకన్నా గొప్ప మంతుడు అంటే ఆనే గొప్ప ముందర గాల్లెంత బల్లాన రాజు కన్నా సల్లామదేవి కన్నా బల్లాన రాజు కన్నా సల్లామదేవి కన్నా అంతకన్నా గొప్ప మంతుడే శ్రీదొండరాజు అంతకన్నా గొప్ప మంతుడే ఆయన గొప్ప అని చెప్తే నన్ను ఇట్లా చీదరించుకుంటావు వాటి నూకేస్తావు మంది గొప్ప నువ్వేంది చెప్తావు ఏమున్నా మంది గురించే మంది వాళ్ళిట్టుర్రు వీళ్ళిట్టుర్రు నువ్వు లేవు అరే నిన్ను నేను కాదనడం లేదు అతడు నా భక్తుడని చెప్తున్నా అంత గొప్ప భక్తుడా జంగమయ్యా నాదా జంగమయ్యా ఆ భక్తి ఎంత గొప్ప భక్తిమంతుడని నేను చూస్తానయ్యా మా క్షత్రియ రాజును గొప్ప చేస్తున్నావు గాన్ని ఎంత ఏం చేస్తావు ఆ భక్తి ఏదో చూస్తా అని ఏం చేస్తానంటున్నావు ఎంత గొప్ప భక్తిమంతుడో నేను చూస్తా ఆడి పోయినాక చెప్తా ఓడిస్తావు కదా ఓడిస్తా కాదనిపిస్తా శ్రీదొండరాజు కనుక నేను ఓడిస్తానంటున్నది శ్రీదొండుని అబద్ధం ఆడిస్తావు ఓడిస్తావు ఓడిస్తా ఓ పిచ్చిదానా అతడు నా భక్తుడు భక్తి ముందర ఏ శక్తి పనికి రాదు
అది కాదే భక్తిని మించిన శక్తి కూడా లేకపోయే రామ రామ భక్తి పారుడు ఉన్నాడమ్మో శ్రీరన్నా నీ తరము కాదు అవుతుంది నా తరమే కాదే నీ తరం కూడా కాదు నన్ను తోలుకో మరి అవుతుంది అంటావు అవుతుంది ఓడిస్తా అంటావు ఓడిస్తా కాదనిపిస్తా అంటావు ఓడిస్తా కాదనిపిస్తా అవుననిపిస్తా అన్ని చేస్తా నేను నిర్దేశం చేయడం నువ్వు రూల్ చేసుకొని నచ్చితే అయితే అన్ని ఓడిస్తావు మరి పో ఓడించిరా పో నువ్వు జానాలి కదా నువ్వు రాంది నేను ఎట్లా పోతా అంటే నువ్వు నా ఎంబడి ఉండాలి నా సాయం ఉంటేనే ఓడిస్తా అంటావు అంతేగా సతితోని పతి పతితోని సతి అంటారు నీతోటి నేను నాతోటి నువ్వు లేని నేను ఎట్లా పోతే నేను ఆడెట్లా ఓడిస్తానయ్యా ముందు అడుగునా ఒడ్లతోని గడ్డి గడ్డితోని బండి అంతే అంటే మనం ఇద్దరం కలిసి ఉండాలి మరి నా సాయం కావాలి ఖచ్చితంగా అంటే నీ మాట నేను తప్పొద్దు అంటే సాయపడాలి ఏం సాయం కావాలి ఏం చేయాలి మామా పార్వతి నీకు ఏ తోడు కావాలి నాతోటి చెప్పాలి ఏ తోడు కావాలి నాతోటి చెప్పావు నువ్వు చెప్పిన పనులు చేస్తాను కానీ భక్తిమంతుణ్ణి తిప్పలు పెట్టడా మహాపాపమే నువ్వు అట్లా చేయకు ఊక కోపం తెప్పించినావు అనుకో ఏం చేస్తానో తెలియదు నాకే తెలియదు ఇక ఆడు భక్తిమంతుడు అంటే కళ్ళు తెరిచి మీదికి అన్ని భక్తి అని ఇట్లా ఊరికొస్తావు బొమ్మో ఆదిశక్తి గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి నువ్వు కళ్ళు తెరిచే వరకే నా దాదు పోయి దావకాల పడుతుంది మళ్ళా ఒకసారి జరు అయితే పార్వతి నీవు ఉంటేనే నేను వాడిని ఓడిస్తా నువ్వు చెప్పింది చెయ్యాలని మాట ఏమంటున్నావు తప్పకుండా ఇయ్యాలి ఏం పని చేయాలనో ఏం తప్పకుండా నువ్వు తిరవ ఎగదెంగటితో లేక ఇట్లా ఎల్లెంకలేస్తావు ఎగొడతోళ్ళు అయ్యయ్యో ఎల్లెలకలేసిన అయ్యి కాబట్టి తప్పకుండా అసలు అసలు వేసావుగా ఏందో చెప్పు చెప్పు జంగమయ్య నాదా జంగమయ్య ఎంత గొప్ప మంతుడు అని భక్తి చూస్తాం నాదా జంగమయ్య నాదా జంగమయ్య అని భక్తి చూడాలంటే మనం ఇట్లా పోవద్దయ్యా నువ్వు కుస్తీవాది వేషము కట్టాలి నువ్వు కుస్తీవాది వేషము కట్టాలి నేను 12 ఏళ్ళ పట్టణ శ్రీ నేను 12 ఏళ్ళ బాలనుంటా నువ్వు 60 ఏళ్ళ రుద్దురాలు కుష్టాది కూని కుష్టాది వేషం వేసుకోవాలి మన భక్తి చూసి మన భక్తి మన సేవ చేస్తాడా సేవ చెయ్యడా మనం పోదామయ్యా అమ్మ ఇంత బతికి నేను కుష్టాది రూపం వేయాలనా మరి చేసినావు గారు మరి నేను పోతా మరి నేను ఉండా ఇక నా శిశువు వస్తుంది మరణం అవుతా అది కాదు కుష్టాది రూపం అంటే అన్ని పుండ్లు ఉంటాయి మూతి వంకర కాళ్ళు వంకర చేతులు వంకర నువ్వు అది అంటే నాకు ఇంట్లో భయం అవుతుంది తప్పది 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 మాట కాదనమంటావు అని ఓడి అన్నట్టు వేషం కట్టాలి కట్టాలి నీతో కాదని చెప్పు మరి కట్టాలంటున్నది శివశంకరుడు మాత్రంగా జంగమయ్యను గనక కుష్టాది రూపం చెయ్యాలి అమ్మా వేషాలు కట్టావాలి రామ రామ కుష్టాది రూపమమ్మో జంగమయ్య వేషమల్లా కట్టవాలి శివుడు జంగమయ్య కుడికాలు కుష్టాది ఎడమకాలు మండి అడ్డంత కూని కూరిన గుమ్మడికాయంత రాస పుండురా యజము గట్టుమని అంట ఉన్నది ఇక రూపులు పెడవార జంగమయ్య రుద్రవేగుడైతుండురా రూపుల పెడవారి రుద్రవేగుడై మా
ఉన్నటువంటి ఆ యొక్క ఒల్లెల్ల కుష్టాది చేతులు వంకర కాళ్ళు వంకర మూతి వంకర చేసిండు కుష్టాది రూపం ఎత్తిండు నా శివదంగమయ్యా శ్రీదండ్రుని భక్తు చూసామని మాత్రమైనటువంటి పార్వతీ పరమేశ్వరు ఆ యొక్క మాతగా కుష్టాది వేషం కట్టుకుంటూ శివజంగమయ్యా అమ్మవారు పార్వతి మాతగా 12 ఏళ్ల పట్టణ యమనాశ్రీ శివజంగమయ్య 60 ఏళ్ల రుద్రుడు కుష్టాది రూపంతో అటువంటి అతని భక్తి చూద్దామని వాళ్ళు శివకంచి పట్నమమ్మో రామ రామ పార్వతి పరమేశ్వరి ఎండుకొండ కైలాసం నుంచి శివకంచి పట్నం ఎట్లా వస్తా ఉన్నారా జంగమయ్యేమో కూలి కుష్టాది వేషం వేసుకున్నాము అని పార్వతమ్మ 12 ఏళ్ల ఏమన్నా స్త్రీ ఉన్నదయ్యా అమ్మ శివకంచి పట్నమమ్మ రామ రామ వాళ్ళు పోతా ఉన్నారమ్మా రామ రామ అమ్మవారు పార్వతి 12 ఏళ్ల స్త్రీ ఉన్నది పార్వతి కుష్టాది వేషం ఎట్లున్నది నువ్వు ఎట్లా పాడుపడ్డావయ్యా నడు నా భక్తులు ఓ నీ భక్తులు అన్ని నొప్పులు ఉన్నాయి కూస్తున్నాయా ఓ నీ భక్తులు పెక్కున వేరి పక్కన వలిగిపోయా ఓ నువ్వు దూరం ఉండవు అయ్యో ఈగలు దోమలు రడగప్పు ఎట్లున్నావు ఈ రకంగా ఆ శివకంచిపట్నం వచ్చిండ్రు రాజా శ్రీదొండ కళ్ళవారు చూసిండు వందనాలు జంగమా నా దేవా జంగమా వందనాలు నా తల్లి ఎక్కడికి వెళ్ళి వచ్చిరి కూసుండా కురిసీలు వేయబట్టే కూసుండా కురిసీలు వేయబట్టే జంగమయ్యా కురిసీల పైన మీరల్లా కూర్చుంది రావమ్మ నా తల్లి ఏ దేశం ఉన్నదో జంగమయ్య ప్రాదాలు అట్టేనా చెమ్ము తల్లి ఇల్లు తీసుకువచ్చి శంకరుని కాళ్ళు గడగా పట్టినా శంకరుని కాళ్ళు గడగ పట్టిరా శ్రీదొండ అయ్యయ్యో నా తండ్రి ఏ ఊరు ఉన్నదో వందనాలు నా తల్లి ఏ రాజ్యం ఉన్నదో మీకేమి కావాలి అడిగింది ఇస్తాను అడిగింది లేదనుకుంటా ఇస్తా అమ్మలారా తల్లి ఏం చెయ్యాలి ఎట్లా చేసు ఇతడు ఎవరు తల్లి నా భర్త ఎట్లా పాడుపడు ఎట్లా ఈగరు ఏం చేయాలి ఏ జన్మను ఏం పుణ్యం చేసుకున్నావు ఏ పాపం చేసుకున్నావు గిసడు దాపడపోయి నాకు నేను ఏం చెయ్యాలి నా అందం ఎక్కడ ఈయన ఈ కారం ఎట్లా పాడుపడ్డాడు కొట్టకు తల్లి ఏం చెయ్యాలి ఎక్కడ తిరిగినా కొట్టొద్దు అమ్మా మరి అటువంటి ఆ యొక్క ఎవరి కర్మమున ఏమున్నదో ఎవరి గతి ఎటుల ఉన్నదో ఎగిసెగిసి పడుట ఎవరి ప్రాప్తం ఎటుల ఉన్నదో ఎవరి గతి ఎటుల ఉన్నదో ఎగిసెగిసి పడుట ఎవరి గతి ఎటులో ఎవరి గతి ఎటుల ఉన్నదో ఎగిసెగిసి పడుట ఎవరి ప్రాప్తం ఎటుల ఉన్నదో తల్లి
ప్రాప్తములో ఏమున్నదో అట్లా కొట్టరాదు. ఆనాడు శివుడు ఆనాడు బ్రహ్మనికి రాత రాసిండు తల్లి. నీ ప్రాప్తములో ఇటువంటి మొగడు ఉంది కాబట్టి అతని పెళ్లి చేసుకున్నావు. ఆ యొక్క తండ్రిని నువ్వు కొట్టారాదమ్మా. ఆ యొక్క తండ్రిని నువ్వల్లా కొట్టరాదు. నీళ్ళు తీసుకొచ్చి ముఖం గడగబట్టిరాది అయినా. ఆ మహాభక్తుడు శ్రీదొండ జంగమయ్య ఈ పురుగులన్నీ తీసేస్తుండు, ముఖమార్దన చేసిండు. మరి పంచ పలహారాలు తెప్పించిండు. ఇక తను పెట్టబట్టే మా రాజశ్రీదొండ అమ్మా ఇతనికి కుష్ఠాది. మరి ఈ కుష్ఠాది రూపం ఉన్నది. దీనికి మందు లేదా తల్లి? దీనికి మందల లేకపోయినా నాతో చెప్పావు అయ్యో నా తల్లి. ఆయన శివయ్య, పార్వతి, నువ్వు పార్వతివి. అది శివుది వాళ్ళ పేరు కదా. నేను అక్కడ దగ్గరనే ఉంటాం. అక్కడే భక్తులు అంటే భక్తులకు మస్తు మంది పేర్లు పెట్టుకుంటారు. నీ పేరు కూడా అదే అన్నమాట. తల్లి ఈయనకు రోగం ఉంది, ఈ రోగానికి మందు లేదా? భక్తుడా శ్రీదొండ, పుండు పుట్టింది పుండు దగ్గర మందు లేదంటావు. పుండు పుట్టింది పుండు దగ్గర మందు ఉంటుందని ఆ మందు నీతోనవుతుందా? మందు ఉన్నది, ఆ మందు తెచ్చే వాళ్ళు లేరంటుంది. నా జగతల్లి పార్వతి మరి పుండు పుట్టింది పుండుకు దగ్గర మందు ఉంది, ఆ మందు తెచ్చేవారు లేరంటు. అది ఏం మందు నాతోటి చెప్పారాదు రామరామ, నాతోటి చెప్పావమ్మా రామరామ. నీకల్లారెత్తితా నేను రామరామ. ఏమమ్మా నా తల్లి పార్వతమ్మ, ఆ మందేదో నాకు చెప్పు. ఆ మందు తెచ్చేసి ఆ పుండ్లకు పెడితే నాకు పుణ్యం ఉంటది. శ్రీదొండ పార్వతి శ్రీదొండ, అన్ని నొప్పులుంటాయి, నువ్వు ఊకో తెలిసే పాగు అంతే. ఏమి లేని ఇస్తారా ఎగి పడట్టు, నువ్వు ఎగి పడకు, కోపం తెప్పేకు. భక్తులు కూర్చో, ఇట్లా కూర్చో. శ్రీదొండ, ఎందుకు తల్లి ఆయన అట్లా కొడతావు తిడతావు? ఎందుకు బాధ? ఆయన అందం ఎట్లుంది, నా అందం ఎట్లుంది? ఈగలు దోమలు ఇప్పటి రడగప్పు పెడగట్టు వాసన, చేతులు వంకర, కాళ్ళు వంకర, చీము, నెత్తురు, రక్తం. ఇట్లా కాదు, ఆయన ఆచారం అట్లుంది. ఆయనను పెళ్లి చేసుకున్నావు, అది నీ కర్మ. అది కొడితే చక్కగా ఇది కాదు. అది నువ్వు తక్కువ చేస్తే తక్కువ చేపించుకుంటే తక్కువ అవుతుంది. సరే సరే, మరి ఆ పుండుకు దగ్గర మందులు అన్నావు, అది ఎక్కడుందో చెప్పు, నేను తెస్తా. ఒరే ఒరే శ్రీదొండ భక్తుడా శ్రీదొండ, తప్పకుండా తెస్తా, నీకు ఇస్తా, మందు తెస్తా నేను. వస్తముల్లా నాకు వస్తము, అసమల్లా రాదు, అసముల్లా ఈ అస్తమయ్యము, అగుదానము ఇయ నాకు బియ్యము. కాదనకుండా అవును అనుకుంటే అస్తములు అసమే భక్తుడా. అమ్మా పార్వతి, నువ్వు పార్వతి అన్నావు కదా నీ పేరు. తప్పకుండా అది ఏదన్నా గాని తప్పకుండా నీకు అభయమిస్తున్నా. తప్పకుండా ఆ వ్యాధికి నేను మందు తెస్తా. అది ఏం మందో చెప్పు. శ్రీదొండ
ఒకవేళ గనక 12 ఏళ్ల వయసు ఉండాలి. ఇక తల్లికి తొలుసూరు తొలుసూరు కొడుకు ఉండాలి బాలుడా. అయితే 12 ఏళ్లకు తక్కువ 12 ఏళ్లకు ఎక్కువ ఉండొద్దు. ఒక తల్లి తొలుసూరు కొడుకు ఉండాలి. కొడుకుని తీసుకురావాలి. తల పండు వేయాలి. కాల ఉండాలి. చేతుల చేతులకు ఉండాలి. నడుము భాగం నడుముకొండాలి. మీది భాగం మీదికి ఉండాలి. తల పండు రోట్లేసి దంచాలి. దంచిన వాటం ఉంటే అటువంటి మాంసాలు తెచ్చి పెట్టిన వాటం ఉంటే అది కూడా ఇక తక్కువ వల్లాను. అది కూడా తక్కువ వల్లాను. ఇక తక్కువలా అవుతాదటాను. అయితే 12 ఏళ్ల పిల్లవాడిని తెచ్చి కోసి వంటనం చేసి పెట్టాలి. తల్లిదండ్రికి ఒక కొడుకు కావాలి. ఆడు 12 ఏళ్లే ఉండాలి. 12 ఏళ్ళకి ఎక్కువ ఉండొద్దు. 12 ఏళ్ళకు తక్కువ ఉండొద్దు. ఆ పిల్లవాడిని తీసుకురావాలి. ఆ పిల్లవాడిని ప్రాణం తీసి అతని మదమాంసం 5 రకాల వంటలు చేసి పెట్టాలి. అట్లయితే తక్కువ అవుతుందా? నిజమా తల్లి? తప్పకుండా తక్కువ అవుతుంది. అది పెడితే తక్కువ అవుతుంది. తక్కువ అమ్మా పార్వతి ఆ యొక్క పిల్లవాడిని ఇక నేనల్లా ఇక తెస్తానమ్మా. అయ్యయ్యో పార్వతమ్మా అటువంటి పిల్లవాడిని తెచ్చి ఇతనికి వండి పెట్టి ఈ ఆది తక్కువ చేపిస్తా. చూసిన ప్రియమైన భక్తుడు నిజమైన భక్తుడు చిత్తారు నేను చూస్తుంది. ఎలా మన తెలుగు పోషమప్పుడు చేస్తాడు చూస్తుంది. ఏం లేడు. నువ్వు నోర్మి నొప్పి లేడున్నాయి కొడతా మరి నోర్మి. అమ్మా తప్పకుండా ఈ ఆది తక్కువ అవుతుంది. నేను అది తెచ్చేదాకా పట్టం నాడు బాధకు కాసుబాగా తోట ఉన్నది. మా కాసుబాగా తోటలో మీరల్లా ఉన్నారమ్మో ఉన్నారమ్మా. కాసుబాగా తోటలో ఉండమన్నాడా. ఆ పార్వతి పరమేశ్వరు కాసుబాగా తోటలకు వెళ్లిపోయిండ్రు. చేతి కింద ఉన్న అరికారుడు వెలిసిండు. మరి ఆ రాజభటులు వచ్చిండ్రు. మహాభటులారా అది 4 రాజ్యాలు తిరగాలి. 4 రాజ్యాలు తిరగాలి. రాజ్యాలు మీరు తిరగాలి. ఇంటారు మంత్రులు మన రాజమంత్రులు. 4 రాజ్యాలు నవ్వకుండా పుదివి తిరిగి మరి అన్న పిండ బ్రహ్మాండ వెతికి తల్లికి ఒక్క కొడుకు ఉండాలి. తల్లిదండ్రి రాజులకైతేనా తల్లిదండ్రి రాజులకు ఒక్క కొడుకు కావాలి. మరి 12 ఏళ్ళ బాలుడు కావాలి. 12 ఏళ్ళ బాలుడు కావాలి. 12 ఏళ్లకు ఎక్కువ ఉండొద్దు. 12 ఏళ్లకు తక్కువ ఉండొద్దు. ఇటువంటి పిల్లవాడిని అండి రాజభటుల దోరినాడే. ఆ రాజభటులు పంపిండు. రాజభటులు కనుక మాత్రంగా 4 రాజ్యాలమ్మో రామ రామ. వాళ్ళు తిరిగా వట్టిరమ్మ రామ రామ. ఏ రాజ్యం తిరిగినారా ఏ రాజ్యం
గటువంటి పిల్లవాడు దొరకాడా ఎక్కడ తిరిగినా తల్లిదండ్రికి ఒక్క కొడుకు ఉంటే 12 ఏళ్లకు ఎక్కువ అన్నున్నాడు, 12 ఏళ్లకు తక్కువ నన్నున్నాడు. 12 ఏళ్ల బాలుడైతే తల్లికి 2 ముగ్గురు ఉన్నారు. ఈ తిరిగి 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 ఎక్కడ తిరిగినా దొరుకుతలేడు. ఆ రాజభటులు మాతగా రాజు దగ్గర వచ్చిరి. రాజు ఇక దగ్గర దగ్గర వస్తా ఉన్నారా, రాజు దగ్గర ఇక వస్తా ఉన్నారా, ఆ రాజా మంత్రుడు ఉన్నారా, రాజుకు ఇక దండమన్నారా, రాజుకు దండమన్నారా. మహామంత్రుడారా ఏమిరా మిమ్మల 4 రాజ్యాలు నవకొండ పుతివి అండాపిండ బ్రహ్మాండ వెతికి మరి ఆ బాలుని తెమ్మన్నా. మీరే వచ్చింది. ఏడురా పిల్లవాడు? ఎక్కడ లేడు, ఎక్కడ లేడు. 12 పిల్లాడు ఎక్కడ లేడా? 13 నుండి 16 నుండి కానీ ఎక్కడ దొరుకుతాడు పిల్లాడు, ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ కనిపిస్తలేడు. అన్ని రాజ్యాలు తిరిగిరా? అయ్యా తిరిగి 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 పలవడం ఇక ఎక్కడ లేడు. అంతేనా? అటువంటి ఆ యొక్క రాజా శ్రీదొండ అమ్మా ఏమి చేతునంటాడమ్మా రామ రామ, ఏమి చేతునంటాడమ్మా శ్రీదొండ రమ రామ 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 ఢిల్లపాయ ఢిల్లపాయ శ్రీదొండ రాజా మీద కొలువు తీరినాడే, వాళ్ళకు మాట కూడా నేను ఇచ్చిన. గటవంటి పిల్లవాడు రా తండ్రి నాకు ఎక్కడ దొరకాలంటాడే అమ్మా అమరారా. చిన్న పోయి కనుక మాతగటువంటి కచ్చిరి మీద కూర్చొని ఉన్నాడు. మరి అంతలో పార్వతి పరమేశ్వరు ఆ శ్రీదండు దగ్గర కచ్చిరి దగ్గర వెళ్ళిపోతామని దగ్గర వెళ్ళిపోతాం. పార్వతి పరమేశ్వరుడు ఆయన కంచిరి దగ్గర పోతారు, కచ్చిరి దగ్గర పోతానని ఎంత పోతున్నారే శివుడే సంగమయ్యా. నిన్ను వా మాసనాడు వలచ్చ గుమ్మడి అడవిలో ఉంటెనుల్లో వలచ్చ గుమ్మడి, అడవిలో ఉంటనని వలచ్చ గుమ్మడి అత్త మాట్లాడలేదే వలచ్చ గుమ్మడి, అత్త మాట్లాడలేదు వలచ్చ గుమ్మడి, మా వందలియలేడే వలచ్చ గుమ్మడి, మా వందలియలేదు వలచ్చ గుమ్మడి, 3 ముద్దాడలేదే వలచ్చ గుమ్మడి, మా వందలియలేడు వలచ్చ గుమ్మడి, 3 ముద్దాడలేదే వలచ్చ గుమ్మడి. ఇక ఈ పిల్ల వద్దని వలచ్చ గుమ్మడి బాయిలోనే పోతే వలచ్చ గుమ్మడి. అయ్యో ఓ బిడ్డ ఇక బాయిలున్న గంగదేవి వలచ్చ గుమ్మడి వద్దాని ఎప్పరుల్లో వలచ్చ గుమ్మడి, ఇక బాయిలున్న గంగదేవి వలచ్చ గుమ్మడి వద్దాని ఎప్పరుల్లో వలచ్చ గుమ్మడి. ఇక ఈ పిల్ల తీసుకొని వలచ్చ గుమ్మడి పెంటలోనే పోతే వలచ్చ గుమ్మడి. అమ్మ పెంటలున్న లక్ష్మమ్మ వలచ్చ గుమ్మడి వద్దాని ఎప్పరుల్లో వలచ్చ గుమ్మడి. ఓ బిడ్డ నిన్ను యాక్టర్ చదివిస్తా వలచ్చ గుమ్మడి, డాక్టర్ చేపిస్తా వలచ్చ గుమ్మడి, డాక్టర్ చదివిస్తా వలచ్చ గుమ్మడి, యాక్టర్ చేపిస్తా వలచ్చ గుమ్మడి. ఈ రాక పార్వతి పరమేశ్వరుడైనా అమ్మ
కచిరు బేడుకమ్మ రామ 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 అమ్మ కచిరు బేడుకమ్మ రామ 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 ఇక వాళ్ళు పోతా ఉన్నారమ్మ రామ 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 పార్వతి కచిరు బేడికి శివ కంచిపట్నం లోపల శివ సిరిదొండ మహారాజు ఉన్నాడా కచేరి దగ్గరికేమో రామ 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 తల్లి నమో నమస్కారం తల్లి. చల్లగా వరదిలు భక్తుడా సిరిదొండ ఏడి నచ్చండి శిల్పగారిని సిరిదొండ ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు నువ్వు కచేరి దగ్గర ఉన్నావు కచేరి దగ్గర కొలువు నువ్వు తెచ్చినవా బాలం తెచ్చినవా నా భర్తకు మందు పెట్టాలి ఇన్ని గడియాలు పిల్లవాడిని వంట చేసాము మందు కూడా తెస్తానన్నావు మరి ఆ మందు దొరికిందా ఏమాయే మేము ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అని అడుగుతుంది. అమ్మా నా రాజ శ్రీదొండ నా రాజ శ్రీదొండ రాజు ఏమని చెప్పాల నేను బాలుడు దొరకపాయే ఎట్ట నేను వంటాలు చేద్దు ఏమి చేతునంటాడమ్మా రాజ శ్రీదొండ ఏమి చేతున్నా తల్లి పర్వతమ్మ 4 రాజ్యాలు కూడా తిరిగినాము ఎక్కడ తిరిగినాను రామ నువ్వు చెప్పినటువంటి బాలుడు తల్లి బాలుడు దొరకలేదు రాజ్యాల పొంటి కూడా తిరిగినానా 4 రాజ్యాలు నవకొండ పుదివిరా అయ్యా